హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు టీసీ లైఫ్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ప్రాజెక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఆర్ఆర్ఎల్ పామ్ ఆల్టేస్, ఏ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇన్ వర్తూర్. ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ చూడగానే మంచి లొకేషన్లో ఉందనిపించింది. మీకు లొకేషన్ డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కింద చెక్ చేయండి. దానికన్నా ముందు మనం 3D ప్లాన్లోకి వెళ్ళిపోదాం. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 92% ఓపెన్ ప్లేస్ ఉంది. సో మనకి మిగతా ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ 23 ఫ్లోర్స్ అండి. జస్ట్ 115 ఫ్లాట్స్ అండ్ ఈచ్ ఫ్లోర్ 5 ఫ్లాట్స్ ఓన్లీ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ప్రాజెక్ట్స్లో పక్కా వాస్తు మెయింటైన్ చేసిన ఏకైక ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. వాస్తు కంప్లైంట్స్ అయితే ఏం లేవు. మంచి వెంటిలేషన్స్తో అండ్ పక్కా వాస్తుతో అండ్ బెస్ట్ ఎమ్యూనిటీస్లోకి వెళ్ళిపోతే మెయిన్ ఎంట్రన్స్, సిట్టింగ్ ఏరియా, క్రికెట్ నెట్, గార్డెన్, సీనియర్ సిట్టింగ్ ఏరియా, ట్రీ సీటింగ్ ఏరియా, వాలీబాల్ కోర్ట్, ఫిట్నెస్ స్టేషన్, కిడ్స్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, యాంపీ థియేటర్, స్విమ్మింగ్ పూల్, బటర్ఫ్లై గార్డెన్, మల్టీపర్పస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, అవుట్డోర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్రికెట్ పిచ్ ఆల్రెడీ టోల్డ్, అండ్ బాస్కెట్బాల్ కోర్ట్, అండ్ సో మెనీ ఆర్ దేర్. అండ్ టెర్రస్లో కూడా ఫ్యూ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు నిజంగా షాక్ అవుతారు. నేనే షాక్ అయ్యాను ఫస్ట్ టైం. అండ్ 3 ఫ్లోర్స్ క్లబ్ హౌస్, దానిలో కూడా ఫ్యూ ఎమ్యూనిటీస్ ఆర్ దేర్. అండ్ ఇంకా ది ఎమ్యూనిటీస్ విషయం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. ప్లానింగ్ అయితే చాలా పక్కాగా ఉంది. ఆ పిక్చర్స్ కూడా మీకు నేను పెడతాను, ఎండ్లో వస్తాయి, అవన్నీ కూడా చూడండి. అండ్ ఇప్పుడైతే మోడల్ హౌస్ చూసేద్దాం. అండ్ ప్లాన్ నెంబర్ 3ని మోడల్ హౌస్ కింద మనకి ప్రజెంట్ చేశారు. చలో అయితే అందరూ నాతో పాటు వచ్చేసేయండి. మోడల్ ఫ్లాట్ చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. మెయిన్ డోర్కి డిజిటల్ లాక్తో పాటు వీడియో కాలింగ్ బెల్ ఇవ్వడం జరిగింది. బయట ఉన్న వాళ్ళని కూడా ఎవరు వచ్చారనేది చూసుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నది 3rd నెంబర్ ఫ్లాట్ అనమాట. మోడల్ ఫ్లాట్ కింద డిజైన్ చేసి చూపించారు మనకి. చూడండి, నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి చాలా పక్కగా నచ్చింది. చూడగానే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా నీట్గా చేశారు. అండ్ ఇదంతా హాల్ అనమాట. ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. ఇప్పుడు నేను హాల్లో ఉన్నాను. ఎంటర్ అయ్యాం మనం. మనకి ఈ ప్రాజెక్ట్లో 2 BHK 3 BHK నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్. ఏరియాస్ అన్ని స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. అండ్ స్పేషియస్ హౌసెస్తో. అండ్ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంది డైనింగ్ హాల్. పక్కనే మనకి బాల్కనీ వచ్చింది. బాల్కనీ ప్లస్ యూటిలిటీ కూడా కలిపి వచ్చింది అనమాట. ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. కిచెన్ ఇంటీరియర్ వర్క్ అయితే చాలా 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 బాగుంది. ఎంత చెప్పినా తక్కువే. ఆ డీటెయిల్స్ వచ్చి మీకు ఎండింగ్లో పెడతాను, ఇంటీరియర్ డీటెయిల్స్ ఆల్సో. అండ్ వీడియో ఎండింగ్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. చూడండి, ఎల్ షేప్లో వచ్చింది. అండ్ కిచెన్ అండ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మనకి టైల్స్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ మోడల్ ఫ్లాట్లో ఏవైతే యూజ్ చేశారో మనకి ఒరిజినల్గా కూడా అవే ఇస్తారు. కింద ఫ్లోరింగ్ కూడా అంతే. అండ్ అలానే ఇప్పుడు మనం నెక్స్ట్ డైనింగ్ హాల్లోకి వచ్చేసాం కదా. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తాం. అండ్ దానికన్నా ముందు మనం వాష్రూమ్స్ చూసేద్దాం. చూడండి, వాష్రూమ్స్లో టైల్స్ చూడండి ఇట్లానే ఉంటుంది మొత్తం ఫ్లోరింగ్ కూడా. అండ్ చాలా నీట్గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా యూస్ చేశారు ఇంటీరియర్ డిపార్ట్మెంట్. అండ్ టైల్స్ కూడా ఇలానే ఇస్తారనమాట వాష్రూమ్స్. అండ్ కొలతల విషయానికి వస్తే అన్నీ చెక్ చేసుకోండి, ప్లాన్లో ఉంటాయి. ఇది వచ్చి 1 ఆఫ్ ద బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తుంది. అండ్ మనకి విండోస్ కూడా ఇట్లానే ఉంటాయండి. అండ్ కబోర్డ్ వర్క్, కబోర్డ్స్ అండ్ సైడ్ టేబుల్స్ అన్నిటికి స్పేషియస్గా ఉందన్నమాట రూమ్ వేస్కి వస్తే. అండ్ డోర్స్ కూడా రండి చాలా బాగున్నాయి, డోర్ క్వాలిటీ కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తాం ఇప్పుడు మనం. అండ్ నాకు చాలా బాగా అన్ని బెడ్రూమ్స్ కన్నా మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇంత మిడిల్లో చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇంటీరియర్ వర్క్ వచ్చి. ఇది ఇంకా బాగా నచ్చింది. అండ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో, ఎంత లుకింగ్ వావ్ అనిపిస్తుంది అనమాట ఇంటీరియర్ వర్క్ అయితే మాత్రం. అండ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ వుడెన్ ఫ్లోర్ కూడా ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్లోంచి 1 మోర్ బాల్కనీ ఉందండి. చాలా స్పేషియస్గా వచ్చాయి బాల్కనీస్. అండ్ చూసారు కదా బాల్కనీస్. దెన్ ఇంకా నెక్స్ట్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లోంచి బాత్రూమ్.
ఇట్లాగా సెపరేట్గా ఇచ్చారనమాట బాతింగ్కి. సో టైల్స్ కానీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ వర్క్ చాలా బాగుంది, నీట్గా ఉంది మనకి. అండ్ అదర్ బెడ్రూమ్ అండి, ఇది సెకండ్ బెడ్రూము. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది ఈ ప్లాన్లో. అండ్ ఇది చూడండి ఇంటీరియర్ వర్క్ ఎంత బాగా చేశారు. అండ్ ఇంకా చూడొచ్చు, ఇది స్టడీ టేబుల్ చాలా నీట్గా ఉంది. అండ్ విండోస్ కూడా చాలా బిగ్గా వచ్చాయండి, మంచి వెంటిలేషన్ చక్కగా ప్లాన్ చేశారు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది నీట్గా అయితే మాత్రం. అండ్ ఇది వన్ మోర్ వాష్రూమ్ అండి, సేమ్ అలానే ఉన్నాయి అన్ని వాష్రూమ్స్, అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయన్నమాట. ఏది పెద్దది ఏది చిన్నది లేదు. ఈ ప్లాన్లో అయితే అన్నీ సమానంగా ఉన్నాయి మనకి వాష్రూమ్స్. అదన్నమాట. ఇప్పుడు క్లిక్స్ టైం. అండ్ దెన్ క్లిక్స్ దిగిన తర్వాత ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ చూసారు కదా ఇంటీరియర్ పార్ట్ ఎంత నీట్గా ఉందో, ఎంత చెప్పినా తక్కువే. అంటే ఇంటీరియర్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను, చెక్ ఇట్ అవుట్. అదన్నమాట, ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. ఈరోజుకి ఇంతే విశేషం. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఫర్దర్ డీటెయిల్స్కి ప్రాజెక్ట్కి వెళ్ళి చెక్ చేయండి, అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు నచ్చిన ఫ్లాట్ తీసుకోండి. మీకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనున్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. అలానే అందరికీ షేర్ చేయండి వీడియో, దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, టాటా, సీ యూ. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియో కింద ఉంటుంది. ఇంటీరియర్ డీటెయిల్స్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అదన్నమాట ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు.